సోషల్ మీడియాలో వింతలకు కొదువే లేదు. ఎంత స్క్రోల్ చేస్తే అన్ని వింతలు, అన్ని విశేషాలు. కొన్ని ఏడుపు తెప్పిస్తాయి, కొన్ని నవ్విస్తాయి, కొన్ని షాక్‌కి గురి చేస్తాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా మనం మాట్లాడుకునే న్యూస్ కూడా అలాంటిదే. సాకేని వారి పరిశుద్ధ వివాహము. బానే ఉంది గదా! దీంట్లో ఏముంది పరిశుద్ధ వివాహం అంటే మేబీ క్రిస్టియానిటీ మతానికి చెందిన వాళ్ళ వివాహ పత్రిక. అంతవరకు ఓకే బానే ఉంది. ప్రభు ఆశీస్సులతో అని కూడా రాసుకున్నారు. వెరీ గుడ్. ఇక్కడ విషయం ఏంటంటే మా ఆయనకు మళ్ళీ పెళ్లి. అదేంటి మళ్ళీ పెళ్లి? ఆహ్వానించే వాళ్ళెవరు అంటే పార్వతమ్మ ప్లస్ అచ్చలమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఆహ్, పండన్న అనే మనిషికి భార్యలు. పండన్న వెడ్స్ లావ్య. పండన్న వెడ్స్ లావ్య వరకు బానే ఉంది. ఆహ్వానించువారు అచ్చలమ్మ అలాగే పార్వతమ్మ. వీళ్ళిద్దరు ఎవరో కారు ఆయన మాజీ భార్యలు. అంటే ఒక మనిషికి 2 సార్లు వివాహం జరిగింది. 2 సార్లు వివాహం అయిన తర్వాత ఆ భార్యలు కలిసి ఆ భర్తకి లావ్య అనే ఆవిడతో మూడో వివాహం చేస్తున్నారు. దానికి ఒక పెద్ద పోస్టర్ ఏయించారు. పేపర్ యాడ్ ఏయించారు. ప్రభు ఆశీస్సులతో అని రాశారు. ఇది పరిశుద్ధ వివాహం అని కూడా మెన్షన్ చేశారు. బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానించారు. ఊర్లో కూడా పెద్ద పెద్ద బ్యానర్లు వేశారు. ఇదేం వింతో ఎవరికీ అర్థం కాల. వచ్చిన బంధువులు కూడా అవాక్కయ్యారు. మరి వీళ్ళకలా ఎందుకు అనిపించిందో తెలీదు. మామూలుగా ఈ రోజుల్లో ఒక మనిషి ఒక భార్యను పెళ్లి చేసుకోవాలంటేనే అష్ట కష్టాలు పడుతున్నాడు. మళ్ళీ పిల్లలుంటే అమ్మో! ఆ ఖర్చు, ఈ ఖర్చు, ఇంకేదో ఖర్చు మనకెందుకు అని. అలాంటి టైంలో సరే రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకొక అండర్‌స్టాండింగ్ ఉండడమో, పిల్లలు కలగకపోవడమో, లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్లో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు అక్కా చెల్లెలను చేసుకునే రీజనేమో. ఇప్పుడు భార్యలు కలిసి దగ్గరుండి భర్తను ఒప్పించి మూడో పెళ్లి చేయడం అనేది ఇదొక వింత. మరి ఈ ఫ్యామిలీలో ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? లీగల్‌గా ఇది కరెక్టా? కాదా? అంటే ఆఫ్‌కోర్స్ ఇట్స్ నాట్ కరెక్ట్ అయితే కాదు. బట్ జరుగుతా ఉంది. కానీ ఇది దేవుడి ఆహ్, ఆత్మ రూపంలో జరుగుతున్న పరిశుద్ధ వివాహము అని జెప్పేసి దేవుడి దయతో, దేవుడి కృపతో జరుగుతున్న వివాహం అని వాళ్ళైతే మెన్షన్ జేశారు. ఈ పండన్న వెడ్స్ లావ్య పోస్టర్ మాత్రం తెగ వైరల్ అవుతుంది ఆన్‌లైన్‌లో మాత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా స్పందిస్తా ఉంటారు. ఆఫ్‌కోర్స్ మనకు తెలిసిందే ఎవడెలా కామెంట్లు పెడతారనేది. కానీ వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. విత్ ఫోటోలేసి మరీ చేసుకున్నారు. అండ్ ఆ అమ్మాయిని ఎలా ఒప్పించారు? ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల్ని ఎలా ఒప్పించారు? ఈ హస్బెండ్ ఈ ముగ్గురు భార్యలని పోషించగలడా? లేదా? లేదా స్వచ్ఛందంగా ఇద్దరు భార్యలు ఇతని జీవితంలో నుంచి వెళ్ళిపోయి వాళ్ళని వదిలేస్తారా? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ తెర మీదకొస్తున్నాయి. ఏదేమైనా పండన్న వెడ్స్ లావ్య ప్రెజెంట్ సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్. మరి ఈ వివాహం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.